వీడియోస్ ఉన్నాయమ్మా మీ దగ్గర? అంటే ఇప్పుడు వేరే కెనాల్లో ఇల్లీగల్ అతను ఉండటం మరి ఫస్ట్ రైట్తోనే ఉంటాడా? విజయవాస్ తీసుకో ఏం చెప్తే అదే చేస్తారు సార్. ఇప్పుడు కూడా ఆమెతోనే ఉంటున్నారు. వాళ్ళకి 100 కోట్ల ఆస్తి ఉందంట సార్. ఒక 20 కేజీలు బంగారం ఉందంట. వాళ్ళకి 100 కోట్ల ఆస్తి సెటిల్మెంట్ చేస్తే ఈయనకు ఒక 40 లక్షలు ఒక ఫ్లాట్ రాసిస్తానన్నారంట సార్. ఇప్పుడు నేను ఇది ఎలిగేషన్ పెట్టాను సార్. నా పేరు అరుణ సార్. అది ఒంగోలు సార్ ప్రాపర్. నాకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. మా హస్బెండ్తో గొడవ అయితే నేను అప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ ఒంగోలులో. అక్కడ రాముల నాయక్ గారు ఎస్ఐగా పనిచేస్తున్నారు సార్. అప్పుడు మా పిల్లలు కిడ్నాప్ అయితే నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ కంప్లైంట్లో నా నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేశారు సార్. ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఏర్పడింది సార్. ఆ తర్వాత నాకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటే ఆయన వద్దు నేను పెళ్లి చేసుకుంటాను అని శ్రీశైలం తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నారు సార్. అప్పటికి ఆయన పెళ్ళి అయింది. ఆయన నన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి పెళ్లి చేసుకున్నారు సార్. మా అమ్మ మా నాన్న ఇంట్లో నుంచి 4 సంవత్సరాలు బయటికి పంపించేశారు సార్. అప్పుడు నేను ఆయనతోనే ఉన్నాను. ఈ రోజు వరకు నేను ఆయనతోనే ఉంటున్నాను. మా పిల్లల్ని నన్ను ఆయనే చూసుకుంటూ ఉన్నాను. కానీ తెనాలికి వచ్చిన తర్వాత సార్ 2020 ఆయన పైన ఒక పెంట్ హౌస్లో అద్దెకుంటారు సార్. కింద 4th ఫ్లోర్లో ఉన్న ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు సార్. కానీ ఆ విషయం నాకు తెలియదు సార్. ఆయన నాకు ఒక రోజు 30 లక్షలు పంపించి ఇది సెటిల్మెంట్ చేస్తాను, నీకు అప్పులు ఉన్నాయి కదా గోల్డ్ మనం పెట్టింది అది అప్పులు కట్టుకొని హ్యాపీగా బతికేసేయి అని చెప్పారు సార్. వితౌట్ రీజన్ ఎందుకు నేను వెళ్ళిపోవాలి అని అడిగాను సార్. నేను ఆ డబ్బులు ఆయనకి వెనక్కి ఇచ్చేసాను సార్. దాని తర్వాత వాళ్ళ డ్రైవర్ వచ్చి చూశారు. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కింద ఎవరో కార్లో ఉన్నారు, నా కోసం పైకి వచ్చారు అని చెప్పారు సార్. అప్పుడు నేను ఆయన్ని డ్రైవర్ని ఇద్దరిని గొడవ చేశాను సార్. మళ్ళీ నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్తానని చెప్పి వచ్చి నన్ను బతిమలాడారు సార్. దాని తర్వాత నేను రాముల నాయక్ సార్ వాళ్ళ పాప ఇద్దరం కలిసి తెనాలికి వెళ్ళాను సార్. అక్కడ అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు సార్. ఆమె కిందకి పిలిచింది సార్ మమ్మల్ని. ఆ కింద ఇంట్లో ఉన్న ఆవిడ దాని ప్రకారం గొడవ చేసి తర్వాత ఆయన్ని పిలిచింది సార్. ఇప్పుడు సార్ కూడా వచ్చారు సార్. ఆయన ఆ ముందు నన్ను కొట్టారు సార్. కొట్టి నీ ఇక్కడ వచ్చావు నా జాబ్ పోతుంది అని ఆమె కాళ్ళు పట్టించి సారీ చెప్పించారు సార్. నేను ఆయన జాబ్ కోసం కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాను సార్. దాని తర్వాత పైకి తీసుకెళ్ళి విపరీతంగా కొట్టాడు. ఎందుకు వచ్చావు అని ఆయన ఎవరో వ్యాపారస్తులకి ఫోన్ చేసి బెదిరిస్తే ఆయన ఆ రికార్డులు తీసుకొని వచ్చి ఎస్పీ గారికి ఇస్తే ఆయన్ని వీఆర్కి పంపించారు సార్. కానీ వీఆర్కి వెళ్ళడానికి కారణం నేను ఆయన్ని ఇల్లు కావాలని బంగారం కావాలని డబ్బులు కావాలని బెదిరిస్తున్నానని నా మీద కేసులు పెడతానని ఆయన చెప్తున్నారు సార్. అందుకే నేను డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి తెనాలి డిఎస్పీ గారి దగ్గర నా స్టేట్మెంట్ ఇచ్చాను సార్. నేనేం చేశాను, నా అకౌంట్ నెంబర్లు, ఆయన ఎప్పటి నుంచి నన్ను పోషిస్తున్నారు, నాకు ఎంతెంత డబ్బులు వేస్తారు, నేను మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను సార్. అది ఆయనకి ఫస్ట్ తెలుసో తెలియదో నాకు తెలుసు సార్. దాని తర్వాత ఆ రిపోర్ట్ ఐజీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చూసుకుని ఆయన ఇంటికి వచ్చి ఫస్ట్ ఆ కంప్లైంట్లో ఫ్యామిలీ మెంబర్ అని చెప్పు, ఆ రాజమణి అనే ఆవిడ ఒక్కరోజు ఆఫీసర్ల దగ్గరికి వస్తే ఆ ఉద్యోగం పోయిద్ది, ఆమె దగ్గర నాకు పర్సనల్ వీడియోస్ ఉన్నాయి, మేమంతా తిరిగి ఉన్నాయి, మేము భార్యాభర్తలుగా కలిసి ఉన్నాయని అని చెప్పాను సార్. మరి ఆయన ఎంతమంది పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు, ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారో కూడా నాకు తెలియదు సార్. ఆయన వీఆర్కి రావడానికి మిగతా వాటికి నేను కారణం కాదు సార్. నేను ఆయన్ని డబ్బులు కావాలని బంగారం కావాలని వేధించలేదు సార్. ఆయన ఏదైనా కేసుల్లో తప్పు చేస్తే ఒక మర్డర్ చేస్తే నాకు 10 లక్షలు ఇస్తా అన్నారు, అది మీకోసమే చేయాలనుకుంటున్నాను అంటే ఆ రక్తం కూడా మాకు అవసరం లేదు సార్. ఆయన చాలా కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగం చేసుకుంటారు. నాకు వచ్చే కోపానికి ఆ ఉద్యోగం పోకూడదని నేను ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ దగ్గరికి రాలేదు సార్. కానీ ఆయన ఆ యూనిఫామ్ వేసుకొని ఆ యూనిఫామ్ని మిస్యూజ్ చేస్తున్నారు. మంది తాగిందే డ్యూటీకి వెళ్ళట్లేదు. ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ కార్లో యూనిఫామ్ వేసుకుని ఎవరితో పడితే వాళ్ళతో ఏ పనులు పడుతున్నారు, సెక్స్ చేయడం అలాంటివన్నీ తప్పులన్నీ చేస్తున్నారు సార్. ఇదేమీ నిరాధారంగా నిందలు వేయట్లేదు సార్. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను ఉన్నవన్నీ నేను ఆఫీసర్లకు ఇచ్చాను సార్. మీకు కూడా ఇస్తాను కావాలంటే. ఇన్ని చేసి సస్పెండ్ అవ్వడానికో లేకపోతే వీఆర్కి రావడానికో నేను కారణమని ప్రతిరోజు నన్ను హింసిస్తున్నాడు సార్. ఇప్పుడు ఓఈలో వచ్చి నేను ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాలి, లేకపోతే నన్ను చంపేస్తాడు. నన్ను ఒక్కదాన్ని చంపడం కాదు సార్, నాకు చాలా చావులు చూపిస్తానని చెప్పాను. నేను బతికేది నా పిల్లల కోసం సార్. నేను మా అమ్మ వాళ్ళకి ఒక్కదాన్ని. మా అమ్మ వాళ్ళు చాలా పెద్ద వయసు అయిపోయారు. మా అమ్మ మా నాన్నకి నాకు నా పిల్లలకి రక్షణ కావాలి సార్. ఇప్పటికీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, సిమ్ కార్డులు మార్చే అని చెప్తున్నాడు సార్. నేను ఎక్కడికి వెళ్ళలేను, నాకు తెలిసి నా ఊరు సార్. నేను నా పిల్లల్ని చదివించుకుంటే అక్కడే బతకాలి సార్. నా ఏదో వీడియోలు ఉన్నాయంట సార్, అవి వెబ్సైట్లో పెడతాను, నా నెంబర్లు వెబ్సైట్లో పెడతాను అని చెప్తున్నారు సార్.
పెట్టమని చెప్పాను. నేను అవన్నీ కంప్లైంట్లు క్లియర్గా ఆఫీసర్లకి రాసిచ్చాను సార్. నేనైతే ఏం తప్పు చేయలేదు సార్. ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు, ఆయనతో ఉన్నందుకు ఆయన నాకు భోజనం పెట్టాడు సార్, నా బిడ్డల్ని చదివించాడు. నేను సెక్యూర్గా ఉంటాను ఇక్కడ ఉంటే, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇబ్బంది పడతానని ఆయన ఎంత అబ్యూజ్ చేసినా సార్, ఫిజికల్లీ మెంటల్లీ సెక్సువల్లీ ఎంత అబ్యూజ్ చేసినా కూడా నేను భరించాను సార్. కావాలంటే నేను నాకు మెడికల్ రిపోర్ట్ టెస్ట్ చేయించండి. నా బాడీలో అన్ని పార్ట్లు పాడైపోయి ఉంటాయి సార్. నన్ను కొట్టిన ఫొటోసు, నాకు తగిలిన